కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీలో టికెట్ వివాదం ముదురుతోంది. ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థి తానేనంటూ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ పేరుతో రాత్రికి రాత్రే వాల్ పోస్టర్లు వెలిశాయి. దీంతో నియోజకవర్గంలో ఒక్కసారిగా టీడీపీలో టికెట్ వివాదం నెలకొంది. ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ రేసులో మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులరెడ్డి, లింగారెడ్డి, ఎంపీ రమేష్ నాయుడు సోదరుడు సురేష్ నాయుడు ఉన్నారు. అధిష్టానం ప్రకటించక ముందే ఇలా పోస్టర్లు వేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీ తెలుగు న్యూస్ ఛానల్ 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో జీ మీడియా యాజమాన్యానికి, జీ తెలుగు న్యూస్ సిబ్బందికి, అలాగే ఆ సంస్థలో చేస్తున్నటువంటి విలేకరులకు కానీ ఇతర సిబ్బందికి అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే జీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రజల సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకుపోయేదానికి, ప్రజల తరపున మంచి నిజాన్ని నిర్భయంగా సమాజానికి తెలిసేలాగా పనిచేసి ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 4 సంవత్సరాలు 9 నెలలు ఏం చేస్తారు? ఈ 2 నెలల్లో కూడా ఆ 2 నెలల్లో కూడా ఈ అక్రమాలను గిట్టుబాటు చేసుకోవాలి. ఈ 2 నెలలు కూడా ఎలక్షన్లో కూడా విడిచిపెట్టబడుతుంది. మీ ప్రభుత్వం పోతుంది, పతనమవుతుంది అని తెలిసినా కూడా బెదిరింపులకు, దాడులకు పాల్పడుతూ ఉంటే ఇక వీళ్ళు 20